టెక్నాలజీ తెలుగు బుక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం నాన్ ప్రిమిటివ్ డేటా గురించి అయితే తెలుసుకుందాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనం బేసిక్గా ఎందుకు వాడతామంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్లో స్ట్రింగ్ కానీ నెంబర్ కానీ అన్డిఫైన్డ్ కానీ నల్ కానీ ఇవేంటంటే డైరెక్ట్ ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి దానికి వాల్యూ అనేది అసైన్ చేసాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏంటంటే రిఫరెన్స్ వాల్యూ అనేది స్టోర్ చేస్తాం అనమాట. రిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఏంటంటే నేను ఒక ఆబ్జెక్ట్ వేరియబుల్ తీసుకున్నా. ఆబ్జెక్ట్ ఏంటంటే ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డేటా ఎలా స్టోర్ చేస్తుందంటే కీ వాల్యూ పేర్ బేస్ స్టోర్ చేస్తుంది అనమాట. కీ వాల్యూ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ లోపల ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ అని ఇచ్చా. ఇక్కడ కీ అంటే ఏంటంటే నేమ్ అనేది కీ, వాల్యూ అనేది ఫస్ట్ నేమ్ అనేది వాల్యూ. అలాగే ఇక్కడ నేను ఏజ్ అనే ఒక ఇంటీజర్ వాల్యూ అనేది ఇచ్చాను. ఇక్కడ కీ వాల్యూ అంటే ఈ రిఫరెన్స్ నాన్ ప్రిమిటివ్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఒక రిఫరెన్స్ అనమాట. కంప్లీట్గా ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాల్యూ అనేది స్టోర్ చేసుకునే వాటిని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని పిలుస్తాం. చూడండి, ఇప్పుడు మనం దీని డేటా టైప్ అయితే చెక్ చేద్దాం. చూడండి, ఆబ్జెక్ట్ అని వచ్చింది మనకు. అంటే ఇది ఇలా కాల్ చేసేదాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం. మరి ఇందులో ఉన్న మన ఈ కీ వాల్యూ మీద స్టోర్ అయింది కదా, మనం ఎలా యాక్సెస్ చేయాలి? మరి అందులో ఉన్న ఫస్ట్ నేమ్ తీసుకోవాలన్నా ఏజ్ తీసుకోవాలన్నా అంటే చూడండి, తర్వాత కాల్ చేద్దాం. ఆబ్జెక్ట్ డాట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. డాట్ అనేది యూజ్ అంటే ఆబ్జెక్ట్ డాట్ యూజ్ చేసి అక్కడ కీ నేమ్ ఏదైతే ఉంటుందో అది కాల్ చేస్తే చాలు, మన ఆటోమేటిక్గా కీలో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. నేమ్ చూడండి, మనకి ఏమొచ్చింది? ఫస్ట్ నేమ్ అని డిస్ప్లే అయింది. ఫస్ట్ నేమ్ అని కామ పెట్టి నేను మళ్ళీ ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఏజ్ అంటే ఇప్పుడు నేను రెండు వాల్యూస్ని రీడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ 29 అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇది ఒక రిఫరెన్స్ అనమాట. ఈ రిఫరెన్స్లో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయాలన్నా మనం దానిలో ఒక వాల్యూని చెక్ చేయాలన్నా ఇలా యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు మనకు సెకండ్ ఎగ్జాంపుల్ అరే. అరే వచ్చేసి మనకు ఇలా యూజ్ చేస్తాం అనమాట. అరేని ఆఫ్ కింద మెన్షన్ చేసి దీని లోపల మనం వాల్యూస్ అనేది డిఫైన్ చేస్తాం. ఇలా మనం అరే అనేది రాస్తాం. ఇది కూడా మనకు డేటా టైప్ ఏమొస్తుందంటే ఆబ్జెక్ట్ అనే వస్తుంది, అరే అని రాదు. చూడండి, డేటా టైప్ ఏమొస్తుందంటే ఆబ్జెక్ట్ అనే వచ్చింది. మీకు ఒక్క నిమిషం, మీరు కన్ఫ్యూజింగ్గా ఉందంటే ఈ కన్సోల్స్ అనేది స్టాప్ చేస్తా. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుద్ది. చూడండి, ఆబ్జెక్ట్ కిందనే స్టోర్ అయింది. మరి అరేలో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే డాట్ అనేది యూజ్ చేసాం. మరి ఆబ్జెక్ట్లో ఉన్నదాన్ని డాట్ అనేది యూజ్ చేసాం.
మరి అరేలో ఉన్న వాల్యూస్ని రీడ్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలంటే అరేని అరే ఆఫ్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆఫ్ యూజ్ చేసి ఇక్కడ ఇండెక్స్ అనేది పాస్ చేయాలి. ఇందాక ఏంటంటే ఆబ్జెక్ట్కి ఏంటి డాట్ ఇచ్చి నేమ్ అనేది కీ కాబట్టి కీ నేమ్ని కాల్ చేస్తే మనకు అందులో ఉన్న వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు అరే లోపల ఏంటంటే మనం ఆఫ్ ఇచ్చి దానికి ఇండెక్స్ అనేది పాస్ చేయాలి. ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ అంటే ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 to 5 అని ఉంది కదా, 0 అనమాట. 1 ఉన్న ప్లేస్లో 0, 2 ఉన్న ప్లేస్లో 1, 3 ఉన్న ప్లేస్లో 2, 4 ఉన్న ప్లేస్లో 3, 5 ఉన్న ప్లేస్లో 4, అంటే 0 to 4 అనే ఇండెక్స్ అనేది ఉంది. ఇప్పుడు నాకేంటంటే 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూని డిస్ప్లే అంటే 1ని డిస్ప్లే చేయాలంటే ఇక్కడ నేను 0 అనేది పాస్ చేయాలి. 0 అనేది పాస్ చేస్తే 1 అనేది వస్తుంది. ఇప్పుడు మరి నాకు లాస్ట్ది డిస్ప్లే చేయాలంటే 4 అని పాస్ చేస్తే లాస్ట్ది డిస్ప్లే చేస్తుంది. చూడండి 5 అంటే ఇండెక్స్ 4లో ఉన్న వాల్యూ ఎంత 5. కాబట్టి ఇప్పుడు మన డేటా టైప్ ఏంటి, ఒక ఇంటీజర్ మాత్రమే ఇచ్చాము. ఇప్పుడు మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్గా ఇవ్వచ్చు అనమాట. సేమ్ ఇదే అరేని తీసుకుంటున్నా. ఇక్కడ వాల్యూ అనే కాదు స్ట్రింగ్ వాల్యూస్ని కూడా ఇవ్వచ్చు. ఇలా డేటా టైప్ అంటే అరే లోపల మనకు అన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది, స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది, అన్డిఫైన్ యాక్సెప్ట్ చేస్తుంది, బూలియన్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తుంది, అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇదే దాన్ని నేను వాడుతున్నా, ఇదే ఆబ్జెక్ట్ని. చూడండి ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ అరే లోపల ఎన్నైనా స్టోర్ చేయొచ్చు. డేటా అనేది ఇలా అరే ఫార్మాట్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఆబ్జెక్ట్ని అరే లోపల మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేసుకోవచ్చు, ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట అరేని. ఇప్పుడు ఇందాక ఏంటంటే ఈ 1 పొజిషన్ అని ఉన్నది కదా, అది 0. ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ కంప్లీట్గా ఉన్నదాన్ని 0 పొజిషన్. ఇక్కడ ఏంటి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 0 పొజిషన్ ఒకటి ఉంది, 1 పొజిషన్లో ఒకటి ఉంది. నేమ్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం చేంజ్ చేసాం. ఇప్పుడు ఈ అరేలో ఉన్న ఈ అరేలో ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే ఎలా అంటే, మనం ఇందాక ఇండెక్స్ పాస్ చేసాం కదా, ఇక్కడ సింగిల్ వాల్యూ ఉన్నప్పుడు ఇండెక్స్ పాస్ చేస్తే డిస్ప్లే అవుతుంది. మరి ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేయాలంటే ఎలా? ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 0 లేదా 1. నేను ఇప్పుడు 0లో ఉన్నదాన్ని చూపించాలనుకుంటున్నా, అంటే ప్రింట్ చేయాలనుకుంటున్నా. అంటే 0 ఇక్కడ డాట్ వస్తుంది అనమాట అరేకి. ఇక్కడ డాట్ వచ్చి ఇక్కడ కీ నేమ్ పాస్ చేయాలి. కీ నేమ్ పాస్ చేస్తే మనకు అందులో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి అరే సారీ డిఫరెంట్గా కాల్ చేసాం, అందుకు డిస్ప్లే అవ్వలేదు. చూడండి ఇక్కడ ఫస్ట్ అనేది డిస్ప్లే అయింది. సేమ్ అలాగే ఏజ్ తీసుకుంటున్నా, అంటే నేను అందులోనే ఉన్న 2 కీస్ని యాక్సెస్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు నాకు ఫస్ట్ అని వచ్చింది 25, అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నాయి రెండింటిని రీడ్ చేస్తాను. ఇప్పుడు నాకు సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్నది రీడ్ చేయాలంటే 1 పాస్ చేయాలంటే, అంటే సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి, సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉంది కాబట్టి
కాల్ చేస్తాం. మనకు మల్టిపుల్గా ఉన్నప్పుడు అప్పుడు లూప్ మెథడ్స్ ఉంటాయి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నాన్ ప్రంప్టేటివ్ డేటా టైప్స్ యొక్క డిఫరెన్స్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నాన్ ప్రంప్టేటివ్ డేటా టైప్, ప్రంప్టేటివ్ డేటా టైప్ అంటే ఏంటనేది.